నమస్కారం టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు. 5 ఏళ్ల పాలన నచ్చితే ఓటు వేయాలన్న జగన్. కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. బేతంచెర్లలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన బుగ్గన. కొండాపూర్ డివిజన్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా బాకరావుపురంలో ఆయన ఓటు వేశారు. సీఎం జగన్తో పాటు భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల పాలన చూశారని, తన ప్రభుత్వంలో లబ్ధి పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పలువురు కీలక రాజకీయ నేతలు ఉదయాన్నే ఓటు వేశారు. You have seen the governance. You have seen the governance. And if you think you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకున్నారు. ఓటు హక్కు మాత్రమే కాదని మన బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వస్థలం బేతంచెర్ల పట్టణం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. బేతంచెర్ల మండలంలోని పోలింగ్ సరళిని పరిశీలించి వచ్చి ఓటు వేశారు. డోన్, పేపల్లి మండలాల్లో పోలింగ్ సరళిని మంత్రి పరిశీలించనున్నారు. రాష్ట్ర డోన్ నియోజకవర్గ ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని మధిరా పట్టణంలో గల సుందరయ్య నగర్లోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మధిర మండలం మునగాల కృష్ణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా చేస్తాం. ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద,
వనరులు లోపలి గురి కాకుండా ప్రజలకి చెందేటట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినట్టు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవడం కోసం మనకు కావాల్సినటువంటి ఎన్నుకోవాల్సిందిగా మనందరికీ నేను హృదయపూర్వకంగా చేస్తున్నాను. లౌకికవాదం మన జీవన విధానం, లౌకికవాదం మన జీవన విధానం, ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే గుర్తించబడుతున్నాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెన్ని ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టుకోవడం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా వాడుకోవాల్సింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు ఉమ్మడి అభ్యర్థి తండ్రి వాసంశెట్టి సత్యం సప్పిడివారి సావారు 22వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తండ్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఓటు హక్కును అసనబాద గ్రామంలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఈ ఎన్నికలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఓటర్లందరూ సహకరించాలని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో ఉదయం 7 గంటల లోపే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూతుల వద్ద బారులు తీసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎస్ఐటి రిపోర్టర్ దొరబాబు, రామచంద్రపురం నియోజకవర్గం. భద్రత ఏర్పాట్ల మధ్య ఇవాళ పోలింగ్ జరుగుతుంది. చాలా సంతోషం. దీంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల ఎంపిక, ముఖ్యంగా చట్టసభలో సభ్యుల ఎంపిక అతి ప్రధానమైనటువంటి చట్టం. ఈ చట్టంలో ఏ విధమైన ప్రజలు లేకుండా, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఆ ప్రశాంతత భంగం కలిగించకుండా పోలీస్ శాఖ 2-3 రోజుల నుంచి కూడా చాలా విస్తృతంగా తనిఖీలు జరుపుతూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ వారు ఇక్కడ ఈ ప్రజా జీవనానికి కూడా ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా వారు చేసిన కృషికి మరి ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషం. మంచి ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. ఓటు హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పద్మవిభూషణ్ మెగాస్టార్ కొనిదెల చిరంజీవి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాడు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారులు అప్రమత్తమై పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలన్నారు.
అలాగే ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారని, తమకు మంచి చేసే పార్టీని ఎన్నుకోవడానికి ఓటర్లు తరలివస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని, యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది తమ బాధ్యత అని అన్నారు. అధికారులు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఉండటం వల్ల టెంట్ల ఏర్పాట్లు, మరీ ముఖ్యంగా తాగునీరు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఓటర్లు ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎండ ఎక్కువ అయ్యి షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న 7 గంటల నుంచి వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఓటేసి వస్తుంటే కూడా చాలామంది 7 గంటల నుంచి నిలబడ్డామండి. ఓటింగ్ లోన బూత్లో ఆలస్యం అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. పోలింగ్ ఇంకా క్విక్గా త్వరగా జరిగేదానికి కూడా అధికారులు పోలింగ్ బూతుల్లో ఉండే సిబ్బందిని పెంచైనా అధికారులు త్వరగా చర్యలు తీసుకుని రావడం ఇదే ఫస్ట్ ఎట్లా చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో ఏ పార్టీ కావాలో నిర్ణయించుకోవడానికి ముందుకు వస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలని, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే పార్టీని ఎన్నుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఓటు హక్కు అనేది మనం ప్రతి ఒక్క ఓటరు ఒక బాధ్యతగా తీసుకొని ఓటు హక్కు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది వాళ్ళు వేసే ఓటు ద్వారానే నిర్ణయించుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే ఒక బాధ్యతగా తీసుకుని ఓటు వేయాలి. యూత్ ఇంకా రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్, మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. యూత్కి ఒక అప్పీల్ ఏమైనా చేయాల్సిన అవసరం. ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లోని ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సజ్జనార్ సార్ మాట్లాడుతూ, ఈ సమయంలో ఓటు వినియోగించుకోవడం చాలా ముఖ్యమైన ఘట్టమని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసి దేశభక్తి చాటుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఎన్నికల్లో ఓటింగ్ అనేది ఒక చాలా ముఖ్యమైన ఘట్ట. నేను, నా ఫ్యామిలీ, మా పాప కలిసి ఈరోజు ఓటు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత మనము అన్ని పని కూడా తర్వాత చేసుకోవాలి. ఓట్ ఫస్ట్ అండ్ వర్క్ నెక్స్ట్. అదేవిధంగా ఓట్ చేసి దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మనం ఏదో ఎండ ఉంది తర్వాత పోతాను. రాజానగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన స్వగ్రామం గాదరాడ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈవీఎంలు స్లోగా పనిచేస్తున్నాయని, కొంచెం ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో తమ నాయకుడు ఫోటో ఉన్న స్లిప్లను పంచిపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు ఎన్డీఏ పార్టీదేనని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ నేను ఈ గాదరాడ నివాసిని. ఈ గాదరాడ గ్రామంలో పుట్టి పెరిగాను. నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో నా ఓటు నాకు వేసుకుని వినియోగించుకోవడానికి వచ్చాను. నా ఓటు నేను వేశాను. అందరూ కూడా మీ ఓటును మీరు సక్రమంగా వినియోగించుకుని, మీ హక్కును మీరు వినియోగించుకుని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తి లాంటిది ఒక ఆయుధం, ఒక బలమైనటువంటి వజ్రాయుధం కంటే గొప్ప ఆయుధం, ఒక బ్రహ్మాస్త్రం కంటే కూడా మంచి ఆయుధం. మీ ఓటును వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, ఈ యొక్క దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తుని మీకు మీరే తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నా ఓటు నేను వినియోగించాను. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత సమయం లేకపోయినప్పటికి కూడా మీ ఓటును వినియోగించి 5 సంవత్సరాలు మంచి పరిపాలన కోసం అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు కనిపించిన దాని ప్రకారం చూస్తే మిషన్లు స్పీడ్గా వర్క్ చేయట్లేదు, కానీ మిగతాదంతా మాత్రం బాగానే ఉంది. ప్రజలు కూడా బాగా విశేష స్పందనతో మంచి ఓట్లు బాగా వేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు. బాగా స్పీడ్గా జరుగుతుంది. జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా క్రౌడ్ అయితే. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నారాయణపురంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు పొంగులేటి ప్రసాద్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం మందాని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పథకాలను పక్కన పడేశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో ఓట్ల కోసం మళ్లీ ఈ పథకాలు ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్తేనే 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఓటింగ్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. మందాని నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇప్పటివరకు చూసింది ట్రయల్ మాత్రమే, ఇక ముందు 70mm సినిమా చూపిస్తామంటూ మాట్లాడిన తీరును ప్రజలు గమనించారని అన్నారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా 100 రోజులలో నెరవేరుస్తా అని చెప్పినటువంటి హామీలను పక్కకి పెట్టి సంగతి చూస్తాం, 70mmలో సినిమా చూపిస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వరకు కూడా కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మంత్రి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా సంక్షేమము, అభివృద్ధి తెలంగాణ ముందుకెళ్ళిందో, ఇవాళ 5 నెలలని ఏ విధమైనటువంటి విధ్వంసం జరిగిందో కళ్ళతో చూసిరు కనుక ఆలోచించి తమ ఓటును వినియోగించుకుంటున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద మెజార్టీ నియోజకవర్గం నుంచి పొక్కులీశ్వర్ గారు గోదావరి కని బిడ్డ వారి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ గారికి బలమిచ్చి కేంద్రంలో తెలంగాణ గొంతు ఉండాలంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఓటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాలకు అనుమతించడం లేదు. నిన్న రాత్రి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు. పోలింగ్ ప్రారంభమై గంటలు దాటినా ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసిన దాఖలాలు లేకపోగా మందకొండిగా కొనసాగుతుంది ఓటింగ్ శాతం. ఎన్నికల కమిషన్ పోలింగ్ సర్వం సిద్ధం చేయగా వృద్ధులను, వికలాంగులను స్థానిక లీడర్లు ఆటోలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రూట్ ఆఫీసర్లు, ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా సీసీ కెమెరాల నీడలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మల్కాజిగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర మల్కాజిగిరి సెగ్మెంట్లో ఓటు హక్కును వినియోగించుకోగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రవీణ్ కుటుంబ సమేతంగా స్థానిక పోలింగ్ కేంద్రాల్లో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే పలు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ సరళిని, పోలింగ్ బూతులను పరిశీలిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గొల్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ 274లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. చేవెళ్ల ప్రాంత ప్రజలందరికీ
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. మొట్టమొదలు మా పోలీస్ మిత్రులు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉందో, టీచర్లు, రెవెన్యూ ఆఫీషియల్స్, వాళ్ళది అప్పుడే ఓటేసిండ్రు, భారీ సంఖ్యలో ఓటేసిండ్రు. వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళు ఒక బాధ్యత, ఓటింగ్ బాధ్యతని డ్యూటీ మీద వచ్చేసినందుకు, ఇంకా ఇతర ఓటర్లకు ఆదర్శంగా ఉన్నందుకు మా ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న ప్రభుత్వంలో పోలీసు, రెవెన్యూ, ఇంకా టీచర్లందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు పొద్దుగాలనే 6 గంటల నుంచి మొదలుపెట్టింది. ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్కు, మా ఏజెంట్స్లు, కార్యకర్తలకు, కానీ ముఖ్యంగా చేవెళ్ల ప్రాంత ప్రజలు ఎవరైతే భారీ సంఖ్యలో వచ్చి ఓటేస్తుండ్రో, పొద్దుగాల 7:10 వరకు మొదలుపెట్టిండ్రు. అప్పుడే క్యూలు మొదలైనాయంటే నాకు చాలా సంతోషం. ఇంకోటి, దేవుని దయ వల్ల ఆ 44-45 ఉష్ణోగ్రత ఉండే, అది వేడికి ఎవరు రారనుకున్నాము. దేవుడు కూడా సహకరించదు. మరి వాతావరణం చల్లగా ఉంది. మా అందరూ చేవెళ్ల ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎంఐఎం సీప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రీపురం సెయింట్ ప్రైజ్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. क्या है, किन मुद्दों पर लोगों को निकलकर वोट करना चाहिए? काफी हमने देखा, काफी आरोप प्रत्यारोप लगते रहे, काफी कमनल भी हुआ। नहीं, सबसे अहम बात यह है कि अगर आपको भारत की जमहूरियत में, लोकतंत्र में भरोसा है और आप भारत से मोहब्बत करते हैं और आप भारत को ताकतवर रूप में देखना चाहते हैं, आप भारत को ऐसा मुल्क देखना चाहते हैं जहां पर गरीबों की, मजलूमों की आवाज सुनी जाए और गरीबों के से इंसाफ हो, नौजवानों को रोजगार मिले, आप सब लोग, आपके दिलों में एक सेफ्टी का एहसास पैदा हो जाए, तो अपने वोट का इस्तेमाल करें. ఖమ్మం జిల్లా కేంద్రంలోని హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రం నందు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు వారి సతీమణి వసంతలక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని, పోలింగ్ తీరును పరిశీలించారు. నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినందుకు గాను తెలకపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు తెలకపల్లి గ్రూపులలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పోతుగడ్డి భరత్ ప్రసాద్పై తప్పుడు ఆరోపణలు కొందరు వ్యక్తులు చేసి, మా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తప్పుడు ఆరోపణలు చేసి మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు గెలవలేమని చెప్పి వాళ్ళకు అవగాహనకు వచ్చి, వాళ్ళకు క్లారిటీ వచ్చి మా భరత్ ప్రసాద్ గెలుస్తున్నాడని చెప్పి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మానుకోవాలి, ఈ చిల్లరమల్ల రాజకీయాలు మానుకోవాలి. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజలను ఓట్లు అడిగి, ప్రజలను మెప్పించి, ఒప్పించి ఓట్లు తీసుకోవాలి తప్పించి ఒక అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి, ఇలాంటి చర్యలకు మరోసారి పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీనిపై చర్య తీసుకోవాలని తెలకపల్లి ఎస్ఐ గారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మున్ముందు ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన పరిస్థితి. వాళ్ళు ఈరోజు అధికారం లేకున్నప్పటికీ కూడా ఇలాంటి పనులు చేశారు కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోవడం జరిగింది. అధికారం లేనప్పటికీ కూడా ఇంకా మేము అధికారంలో ఉన్నామనే అపోహలో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కొంచెం మేలుకోండి. చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు కొంచెం ఇలాంటి దాటికి ఆలోచించి రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ తెలకపల్లి మండల శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హింద్. ఆత్మకూరు పట్టణం మార్కెట్ యార్డ్లో ఉన్న 52వ బూత్లో శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే తన గెలుపుకు శ్రీరామ రక్ష అని, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని, సునాయాసంగా నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓకే సార్ ఈరోజు సార్ రైట్ సార్ అన్న వచ్చినాక శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో బొగ్గమన్న పార్టీ విభేదాలు పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్ విషయంలో గొడవ జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సంపత్రావు, సూర్యనారాయణరావు, చింతాడ యతీంద్ర, చింతాడ జీవరత్నం, భాస్కర్లకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోకర్ణపల్లిలో అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గొడవ చోటు చేసుకుంది. గొడవ చోటు చేసుకున్న తర్వాత అలాగ తోసుకొని బయటికి పారొచ్చినారు. బయటికి పారొచ్చిన తర్వాత రాళ్ళు దాడి చేసినారు. వాళ్ళు వైసీపీ టీడీపీ వాళ్ళు రాళ్ళు దాడి చేస్తుండగా ఎటువల మాట మేము చెదిరిపోనాము అటుకేసి వాళ్ళ స్థావరం కాబట్టి ఈ కోసమే కర్రలు రాడ్లు తెచ్చి బాయి తీసినారు. అందరికీ ఎటువల నోటి చెదరగొట్టి బాయి తీసినారు. జీవరత్న భాస్కర్కి ఎక్కువ గాయాలు అయినాయి దెబ్బ. ఎందువల్ల అంటే ఏజెంట్ని మేము నియమించినవాడని నువ్వెవడురా ఏజెంట్ కానీ మెడ మీద చేసి తోసినారు. ఏజెంటు జీవరత్న భాస్కర్రావు, పాతిన కాశీ కుమారు ఏజెంట్లు వీళ్ళు వెళ్తుండగా నువ్వెవడు ఉండడానికి కానీ తోసి అంటారు. తోసేంతో గొడవ చోటు చేసుకుని బయటికి పారు వచ్చిన తర్వాత వాళ్ళు కర్రలు రాడ్లు తీసి బాగా తీసినారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని ఎస్టీ పీటర్ స్కూల్లో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుడిని, మంచి లీడర్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా నమస్కారం. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజిగిరిలోని పోలింగ్ సెంటర్లలో వికలాంగులకు, వృద్ధులకు ఎటువంటి సహాయ సహకారం ప్రభుత్వం అందించడం లేదని, కనీసం వీల్ చైర్స్ అందుబాటులో లేవని వాపోతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ఇటువంటి సన్నాహక చర్యలు తీసుకుపోవడంతో ప్రతి ఒక్క ఓటరు ఇబ్బంది పడుతున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతున్న తీరు, పోలింగ్ సరళిని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారితో పాటు కలిసి పరిశీలించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు. 5 ఏళ్ల పాలన నచ్చితే ఓటు వేయాలన్న జగన్. కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. బేతంచెర్లలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మండలంలో పోలింగ్ సరళి పరిశీలించిన బుగ్గన. కొండాపూర్ డివిజన్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.